తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయే నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన వెయ్యని పాత్ర లేదు, చెయ్యని వేషం లేదు. ఏ పాత్ర అయినా కూడా పాదరసంలో ఇమిడిపోతూ ఉంటారు. స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి లివింగ్ లెజెండ్ వరకు ఎదిగారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానం. ఆయన ఎవరో కాదు, మన ముందున్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాస్ గారు. ఆయనతో మరి మాట్లాడి ఆయన సినీ ప్రస్థానం, జీవితంలో విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కోట శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఆరోగ్యం ఎలా ఉంది? లేదు, బాగానే ఉంది. ఏదో వయసును బట్టి వస్తుంటాయి కదా, కాళ్ళ నొప్పులు, కళ్ళు నొప్పులు, ఇది మామూలే. ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది మీ సినీ ప్రస్థానం. 78. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందండి? ఇప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, నేను నటుడినే కానీ నాటకాలు నేర్చుకున్నాను కానీ ఎప్పుడు సినిమా యాక్టర్ అవుదాం అనుకోలేదు. ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. స్టేజ్ మీదే రంగస్థలంలోనే రకరకాల పాత్రలు వేసి పేరు తెచ్చు అలా మొదలైనటువంటి ఇది అన్ని రుచి చూశాను. ఆ రోజుల్లో ఉంది రేడియో కదా, రేడియోలో నాటకం చదవటం. చాలామంది రేడియోలో నాటకం వేసానంటారు. నాటకం వేయలేము, రేడియోలో నాటకం చదవటమే. నాటకాల దగ్గర నుంచి టీవీ, తర్వాత సినిమా, ఇది వరుస భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ఏదో రకంగా చక్కగా వాడుకోవాలి అనే దృష్టితోనే వచ్చాను. అది ఏదో భగవంతుడి దయ, మీ అందరూ ఆశీర్వాదం, ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి 40 ఏళ్ళకి పోషించారు. మీరు సినిమాలో 3 షిఫ్ట్లు వర్క్ చేసేవాళ్ళని విన్నాను. అసలు ఎప్పుడు లేచేవాళ్ళు, ఎప్పుడు తినేవాళ్ళు, ఎప్పుడు షూటింగ్లో ఉండేవాళ్ళు? అంటే నేను ఒక్కడనే కాదండి, నాకు మళ్ళీ బిజీ అయినటువంటి ప్రతి ఆర్టిస్ట్కి ఇది తప్పదు. రోజుకి 20 గంటలు పనిచేసాను. మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని రోజులు నేను రోజుకు 3 స్టేట్లు కూడా పనిచేశాను. పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. మళ్ళీ వచ్చి ఎయిర్పోర్ట్లోనే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ షూటింగ్ వచ్చాను. అంటే మనిషికి, ప్రతివాడికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు, అర్థమైందా? మంచి టైం ఇస్తాడు. ఆ టైంలో నీకు భోజనం చేయడానికి కూడా టైం దొరకదు. కాకపోతే ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే పాడైపోతాం. ఆ టైంలో నేను చెడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటాను. భగవంతుడు ఈ జీవితం ఇచ్చాడు. అంత బిజీగా మీరు షిఫ్ట్కి 3 షిఫ్టుల్లో కూడా పనిచేస్తూ 20 గంటలు పనిచేసే మీరు ఇప్పుడు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? ఇప్పుడు పిచ్చెక్కిపోతుందండి. ఎందుకంటే పని రాక్షసుల్లా పనిచేసిన తర్వాత ఈ ఖాళీ సమయం ఒక పనిష్మెంట్. రాక్షసుడు అవన్నీ కాదు కానండి, ఎవరైనా ఏముంది, నచ్చినట్టు తిరిగితే నొప్పి ఉండదని. నాకు నచ్చిన ప్రొఫెషను, నాకు ఇంకా శ్రమ ఏమనిపిస్తుంది, పని చేసాం, డబ్బింగ్లు ఇవి. ఇప్పుడు సినిమా యాక్ట్ చేయడం కాదు, దాని డబ్బింగ్ కూడా చెప్పాలిగా, అన్ని రకాలుగా చేసాం. కాకపోతే ఏంటంటే ఆ టైం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే రోజుకి 100-150 మంది మధ్యలో నటించు కూర్చోవడం, దాంతో ఇప్పుడు ఒంటరిగా ఒక్కడిని కూర్చోవడం, లేదంటే మా ఆడితే ఏదైనా కబుర్లు చేస్తూ కూర్చోవడం. ఏం తోస్తుంది? ఎవరు తోచదు, వయసు వస్తుంది. ఆ తోచకి ఏదో చిన్న మాట పెద్ద మాట అంటాం తెలియక, అవతలోని తిట్టుకుంటూ ఉంటారు. మా నాన్నగారు ఈయనవాడు అంటాడు, చెప్పలేనివాడు చెప్పడు. ఇవన్నీ మామూలే, ఇక భరించాల్సిందే. కాకపోతే దీనివల్ల నేను 2 విషయాలు కోల్పోయానండి. ఒకటి, నా ఫ్యామిలీ లైఫ్ మర్చిపోయాను. పిల్లలు, వాళ్ళ చదువులు, సంధ్యలు చూడటం, చేయటం అసలు ఏమి లేదు నాకు. నెలకి 2 నెలలకి చూసేవాడిని పిల్లల్ని. ఏదైనా ఎప్పుడన్నా మొత్తం పడి బట్టలు కొనుక్కొచ్చినా అది సరిపోక కొలత మారి. ఎప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని అడిగేవాళ్ళ, నాన్నగారు మీరు ఏంటి ఇంత ఇన్ని రోజులు కనిపించలేదను? మీరు ఒక నెల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండేది? వాళ్ళు డిసైడ్ అయిపోయారండి. మా నాన్నగారు ఏంటంటే ఆయన కనపడలేండి, బాగా బిజీ అండి మా నాన్నగారు అని చదువుకుపోయేవారు. పిల్లలు కూడా అదృష్టం బాగుండి బాగా చదువుకుంటారండి. పిల్లలు ట్యూషన్ ఏం లేవు, మంచి మెరిట్ స్టూడెంట్లు, బాగా మెరిట్.